హాయ్ ఫ్రెండ్స్, పై నెట్వర్క్లో ఎలా లాగిన్ అవ్వాలనేది మీకు ఒక వీడియో చేసిన కదా. ఇప్పుడు దానికి లాగిన్ ప్రాసెస్ అనే ఇంతకుముందు చెప్పిన. ఇప్పుడు దానికి కేవైసీ ఎలా చేయాలి దాని గురించి కంప్లీట్గా ఇప్పుడు నేను మీకు వీడియోలో మీరు టోటల్గా ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఇది మనం ఒకటేసారి చేయాల్సిన కేవైసీ ప్రాసెస్. ఇది చాలా లెంతీగా ఉంటుంది. ఇది స్టెప్పులు ఉంటాయి. ఇది మీరు నిదానంగా చూడాలి. ఇది చూస్తే కానీ మీకు అర్థం కాదు. కేవైసీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేసారి మనం చేసేది. మనకి అమౌంట్ రావాలంటే దీనికి కేవైసీ మాత్రం కంపల్సరీ. మీరు నిదానంగా చూసి కేవైసీ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్నది మీరు 6 స్టెప్స్ చేస్తారు. మళ్ళీ 24 అవర్ మళ్ళీ దానికి 30 కాయిన్స్ యాడ్ అయినప్పుడే మళ్ళీ 2 స్టెప్స్ తర్వాత అవుతుంది. మీరు మాత్రం దీనికి చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికి ఎలా అయిందనేది మీకు చూస్తే అర్థమవుతుంది. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ ఏం పెట్టట్లేదు. చూడండి, కామెంట్ ఏదో ఒకటి చెప్పండి. దానికి మీకు నచ్చిందా లేదా, ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కామెంట్లో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. నెక్స్ట్ టైం అట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పేసి మొబైల్లో చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. నేను మార్కు కూడా ఇస్తాను అక్కడక్కడ. మీరు అది మార్కు క్లిక్ చేయాలని చెప్పేసి మార్క్ ఇస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తున్నాను. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదండి, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నేను మార్క్ ఇస్తున్నాను. మార్క్ ఇచ్చింది చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి కొద్దిగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవేంటంటే 9 స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డౌన్లోడింగ్ ఐపీ బ్రౌజర్ యాప్ డౌన్లోడ్ చేయాలి. నేను క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్ వెళ్తుంది. ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది మన కోడ్ అండి. మనం 24 పాస్వర్డ్ ఇది కాపీ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మనం అమౌంట్ విత్డ్రా చేయాలన్నా, అమౌంట్ ఎవరికైనా పంపించాలన్నా ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇది లేకపోతే ఆ అకౌంటే యూజ్ అవ్వదు. ఇది మాత్రం కంపల్సరీ. మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఒకసారి. మీరు ఎట్లా అంటే అట్లా జిరాక్స్ అయినా తీపించుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్గా ఉండాల్సిందే. ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నా కదా, మీరు కూడా కాపీ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కాపీ చేసుకున్నది మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతుంది మనకి. ఇది చూసుకోండి పైన. మీరు కన్ఫర్మ్ చేయండి. కంటిన్యూ. ఇది మన వ్యాలెట్ అన్నమాట.
మీరు కొన్ని రోజులు యూజ్ చేస్తున్నట్టు మీకు కూడా అర్థమవుతుంది దీని గురించి ఎట్లా అనేది. ఇప్పుడు అంతా టోటల్గా బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు మనకి 2 స్టెప్స్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. 2 స్టెప్స్ ఇలా వస్తుంది, కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 3 స్టెప్స్. క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇందాక కాపీ చేసుకోమని చెప్పిన కదా, ఆ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కంటిన్యూ యువర్ వ్యాలెట్. ఇప్పుడు మనకు వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. ఇందా చెప్పినా కదా, ఇందా కాపీ చేసింది అది మాత్రం ఉండాల్సిందే. కన్ఫర్మ్ చేయండి. మనకి ఇది వ్యాలెట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి కొద్దిగా. ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం వ్యాలెట్ క్రియేట్ చేసినాం కదా, ఆ వ్యాలెట్ కోడ్ అది. ఈ కోడ్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ లాస్ట్ ఫైనల్గా చూపిస్తుంది కదా, ఇది మన వ్యాలెట్. మన పిఐ బ్రౌజర్ ఉంది కదా, ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఒకసారి. వ్యాలెట్లో క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫింగర్ ప్రింట్తోనే లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఏం కాదు. ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ JOW ఉంది కదా, 6JOW ఉంది కదా, ఇదిను మళ్ళీ సేమ్ యాస్టీస్గా మనం ఇందాక క్రియేట్ చేసినప్పుడు వ్యాలెట్లో కోడ్ ఉంది కదా, సేమ్ అట్లా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను మార్క్ చేస్తున్నా చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనకు దీని తర్వాత మెసేజ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ మెసేజ్కే 5 రూపీస్ కట్ అవుతుంది. ఇది ఓకే, రైట్ అయిపోయింది, మనకు కన్ఫర్మ్ ఉంది. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇదేంటంటే మనం ఇప్పుడు దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకు దీని గురించి ప్రాసెస్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది పైదేమో 50 మీద పెట్టుకోండి, ఇదేమో 6 months మీద పెట్టుకోండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే కింద కన్ఫర్మ్ ఉంటుంది, క్లిక్ చేయండి. కంటిన్యూ లాక్. సక్సెస్ఫుల్ అయిపోయింది. క్లోజ్. ఇక్కడ మీ బ్యాక్ వెళ్ళిపోవాలి ఇక రిటర్న్. ఇప్పుడు ఈ స్టెప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఎన్ని అయినాయి మనకు? 4 స్టెప్స్ అయిపోయినాయి. 4 స్టెప్స్లో ఇది 5th స్టెప్స్. ఇదేంటంటే 5 రూపీస్ మన SMS బ్యాలెన్స్ ఉండాలి. 5 రూపీస్ అయితేనే మనకు SMS వెళ్తుంది. మనం రీఛార్జ్ చేసుకోవాలి. 20 రూపీస్ అయినా 10 రూపీస్ అయినా. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. నా వ్యాలెట్లో అయితే అమౌంట్ లేదు, నేను రీఛార్జ్ చేసుకోలేదు. మొబైల్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు USA ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి మెసేజ్ పంపించాలంటే. ఓపెన్ మెసేజ్, SMS చూస్ చేసుకోండి. ఇప్పుడు కింద ఏంటంటే నా సిమ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా నెంబర్ అనేది వచ్చేస్తుంది. సిమ్ మీద సెలెక్ట్ చేసుకొని సెండ్ కొట్టండి SMS.
ఇప్పుడు నా వ్యాలెట్లో అయితే అమౌంట్ లేదు, మెయిన్ బ్యాలెన్స్ లేవు, రీఛార్జ్ చేయించుకోవాలి. నేను చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ నేను రీఛార్జ్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళలేదు, రీఛార్జ్ లేదని ఇప్పుడు ఈ స్టెప్ మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాను. రీఛార్జ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో దీని మీద మళ్ళీ వాపస్ వచ్చి దీని మీద క్లిక్ చేయండి. 5 స్టెప్స్ దగ్గర మొబైల్ నెంబర్ చూసుకోండి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ అట్లనే చేయాలి యాజ్టీస్గా. మీకు చూపించాలని రీఛార్జ్ చేసిన. ఇప్పుడు మీ ఎస్ఎంఎస్ చూసి వేసుకోండి. సేమ్ యాజ్టీస్గా నంబరు, ఏ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ వెళ్ళాలనేది చూసుకోండి, మెసేజ్ పంపించండి. ఓకే, 5 రూపీస్ కట్ అయినాయి. ఇక్కడ మనకి 10 రూపీస్ రీఛార్జ్ చేస్తే 5 రూపీస్ కట్ అయినాయి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోండి. ఇక టోటల్ బ్యాక్. ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. మనకు కంపెనీకి మన మొబైల్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది, ఎస్ఎంఎస్ ద్వారా యాడ్ అయిపోయింది. ఇక్కడ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది మనకు. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఇది వ్యాలెట్ మనది అప్డేట్ సంబంధించింది. ఇప్పుడు మన అప్డేట్ ఏంటంటే మనకు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్ అయింది. ఫేస్బుక్, ఈమెయిల్ ఐడి ఇవి అన్నీ మనకు ఇప్పుడు వెరిఫై చేసుకోవాలి మనం. నెక్స్ట్ మీరు వెరిఫై చేసుకోండి. నేను ఇప్పుడైతే ప్రజెంట్ చేయట్లేదు, దీన్ని మీరు చేసుకోవాల్సి వస్తుంది, మీకు తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి మనకి ఎన్ని స్టెప్స్ అయిపోయినాయి, 4. ఇప్పుడు 5ది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 5ది కన్ఫర్మ్ అయిపోయింది. మెసేజ్ బ్యాలెన్స్ ఉంటేనే కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ కావాలంటే 24 అవర్స్ ఆగాలి. ఇందాక చెప్పినా కదా, 24 అవర్స్ ఆగిన తర్వాతనే అది అవుతుంది. ఓకే, ఇంతేనండి. 24 అవర్స్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ఆ ప్రాసెస్ చేసుకోండి మీరు. ఇది కేవైసీ ప్రాసెస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. ఏమైనా డౌట్ ఉన్నా లైక్, షేర్, ప్లీజ్ కామెంట్.